ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడమే కాదు, ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకల్ జిందాల్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని యాంటీ డ్రగ్ మీద ఒక పోరాటం చేయాలి అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్తున్న క్రమంలో తనకున్న బాధ్యతల్ని నిర్విఘ్నంగా నెరవేర్తిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా మోటివేట్ చేయాలి అన్న దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలవటానికి, నన్ను రమ్మని చెప్పడానికి దగ్గర 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఎస్పీ గారు. నాకేంటంటే టైం కుదరక నేను ఇక్కడ ఈ అసెంబ్లీ సెషన్స్ వీటన్నిటికి ఉంటూ డెఫినెట్ గా రావాలి అని చెప్పి ప్రత్యేకంగా నేను అన్నందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక మంచి కార్యక్రమానికి నేను ఈరోజు పాల్పంచుకోవడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, తన కర్తవ్య దీక్షలో భాగంగా ఇంతమంది పిల్లల్ని మోటివేట్ చేయడమే కాదు ఒక జనరేషన్ ని కాపాడుతున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. కొంతమంది ఇంటెన్షనల్ గా ఆడపిల్లలకి గాంజాను అలవాటు చేయటం, మగపిల్లల్లో వాళ్ళు కనుక బాగా చదువుకున్న కొంత ఇంటెన్షనల్ గా చేసే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు వాటర్లో తాగే వాటర్లోని కలపటం. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టాస్క్ ఇచ్చింది గాంజా. నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్ గాంజా గురించి ఇచ్చేసరికి భయపడ్డాం. బట్ దాన్ని ఇప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఒక ఈగల్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి సపరేట్ వింగ్ ఈ రోజు వరకు ఎవరు కూడా చేయలేదు. గాంజాకి సంబంధించి సపరేట్ వింగ్ ని ఏర్పాటు చేశాం. బీ స్మార్ట్, డోంట్ స్టార్ట్ అని చెప్పడానికి కూడా కారణం అదే. ఒక్కసారే కదా, ఏమైపోతుంది, అలవాటు అవ్వదులే ఏదో అనుకుంటాం, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఒకల్ జిందాల్ గారి గురించి కూడా నేను ఆశ్చర్యపోయాను. సుమారుగా 35,000 స్టూడెంట్స్ని డైరెక్ట్గా మేము ఇంటరాక్ట్ అయ్యాం. 1 lakh పీపుల్ని మేము మ్యాక్సిమం ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మేము కలిసాం. ఇంకా ఫర్దర్గా చేసే ప్రతి కార్యక్రమం, సాధారణంగా పోలీస్ అనేసరికి మీకు ఎలా ఉంటుందంటే రోడ్డు మీద ఆపి చీటీ రాసి ఏంటది మనకి ఫైన్లు కట్టే పోలీసులు కనిపిస్తారు, అదో డంకన్ డ్రైవ్లో ఆపుతున్నారు పోలీసులు కనిపిస్తారు, లేదు అనుకుంటే లాఠీ పట్టుకొని ఎక్కడో కొట్టే పోలీసే కనిపించేటట్టు మీకు కనిపిస్తారు. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ ఇబ్బంది పడతారో లేదో తెలియదు, కానీ ఇమ్మీడియట్ గా తిన్న కంచం దగ్గర కూడా చేతులు కొడుకొని బయటకు వచ్చేవాళ్ళం మా పోలీసులు. నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఈరోజు అసలు మనకి ఏఎస్ఆర్ జిల్లా విజయనగరం ఇటు ఏరియాల్లో చాలా ఎక్కువగా గాంజా కల్టివేషన్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గించాం. మళ్ళీ దానికి కూడా డ్రోన్స్ ని పెట్టుకొని ఈరోజు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చున్నాం. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు కానీ గాంజా సరఫరా చేస్తున్నట్టు కానీ మీకు అనిపించిన వెంటనే విత్ ప్రూఫ్ కనుక మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు గవర్నమెంట్. ఎస్పెషల్లీ నేను ఒక చిన్న ఫెలిసియేషన్ నేను మా ఎస్పీ గారికి చేద్దాం అనుకుంటున్నాను. చేయాలి కదా, మీ అందరి తరపున దీని గారు మీరు రావాలి. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సంకల్పం ప్రోగ్రామ్ ఏదైతే మనం డిస్ట్రిక్ట్ వైడ్ మేము చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ ఈరోజు ఈ మిమ్స్ కాలేజ్లో పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసి ఈవెన్ హోమ్ మినిస్టర్ మేడం, ఎంఎస్ఎంఈ మినిస్టర్ సార్ కూడా వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే గాంజా పండిస్తున్నారో అక్కడ మనం చాలా దగ్గరగా మనం ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది గాంజా వినియోగిస్తున్నారు, చాలా మంది గాంజా అమ్ముతున్నారు, చాలా మంది గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తున్నారు. సో అన్ని దాని మీద పోలీసు యంత్రాంగం 24/7 పని చేస్తుంది. లాస్ట్ 3 months లోనే ఆల్మోస్ట్ 170 మెంబర్స్ ని, అక్యూజ్డ్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అది కాకుండా మనకి ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఎవరైతే సేవిస్తున్నారో, ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే మనం డిమాండ్ కంట్రోల్ చేస్తే చాలా వరకు మనం ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయగలం అనే ఉద్దేశంతో ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ అన్ని కాలేజెస్ లో పెట్టడం జరుగుతుంది.
చాలా మంది డ్రగ్స్ వల్ల ఏమేం హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి తెలియకుండా ఏదో సరదాగా ఏదో పియర్ ప్రెషర్లో నా ఫ్రెండ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ గ్రూప్లో నేను భాగం అవ్వాలంటే నేను కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయాలని కొంతమంది స్టార్ట్ చేస్తారు. నేను ఏదో ఒక 2 monthsలో ఒకసారి, 3 monthsలో ఒకసారి, లేకపోతే 1 monthలో ఒకసారి, నాకు తెలుసు నేను తక్కువ తీసుకుంటా, నాకు ఏం అవ్వదు, నాకు అడిక్షన్ అవ్వదు అని మనం ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్లో ఉంటాం. ఏదైనా మర్డర్ చేస్తే, ఏదైనా రేప్ చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాల తర్వాత బయట వచ్చే అవకాశం ఉంటుంది. కానీ NDPS యాక్ట్ కేసు నమోదైతే దాంట్లో 20 సంవత్సరాల దాకా పనిష్మెంట్ ఉంటుంది. సో ఎంత సీరియస్ క్రైమ్ మనం చేస్తున్నామనేది కూడా మనం గుర్తించాలి. మీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత మీరు పాస్ అవుట్ అయి ఉద్యోగానికి పోతారు. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారు, మీకు ఉద్యోగం ఇచ్చే ముందు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళు పోలీస్ వాళ్ళకి లెటర్, మీరు ఎక్కడైతే పుట్టారో ఎక్కడైతే చదివారో వాళ్ళకి ఒక లెటర్ వస్తుంది. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని కరెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ ఏంటి, పోలీస్ వాళ్ళు మీ మీద కేసు ఉందని రాసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. మీకు తెలియకుండా, ఇది అన్ని మీకు తెలియదు, ఇది ఎవరికి తెలియదు, ఇది అందుకని చెప్తున్నాం. సో మీద కేసు ఉంటే మీకు అన్ని బాగానే ఉన్నాయి, యు ఆర్ వెరీ క్వాలిఫైడ్, యు ఆర్ వెరీ స్కిల్డ్, మీరు పని బాగా చేయగలరు, కానీ మీ మీద కేసు ఉంది. ఆ కేసు చూసి వాళ్ళు మిమ్మల్ని జాబ్ ఇవ్వరు. సో డ్రగ్స్ వల్ల నాట్ ఓన్లీ హెల్త్ డ్యామేజ్, నాట్ ఓన్లీ ఫ్యామిలీ డ్యామేజ్, బట్ మీ జాబ్ ఆపర్చునిటీస్కి కూడా ఇంపాక్ట్ పడుతుంది, ఎకనామికలీ ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకని ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేశాము. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరే రేపు మంచి మంచి పొజిషన్స్లో ఉండాలా, మీరే మన కంట్రీని ముందు తీసుకెళ్ళాలి, మన స్టేట్ని ముందు తీసుకెళ్ళాలి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు స్కూల్ నుంచి పాస్ అవుట్ అయి తల్లిదండ్రులు సూపర్విజన్ నుంచి బయటికి వచ్చి మీరు ఒక కాలేజ్లో చదువుతున్నారు. ఆ కాలేజ్లోనే ఇదే స్టేజ్లో ఫస్ట్ టైం డ్రగ్స్ చూస్తారు చాలా మంది. సో దట్ ఈస్ వై ఈరోజు కూడా మీకు ఇంత బోర్ చేయాల్సిన అవసరం మాకు అందుకని వచ్చింది. ఇంతమంది, 2 మినిస్టర్స్, MP గారు, MLA గారు, ఇంతమంది వచ్చి మీతో ఆల్మోస్ట్ 2 hours 3 hours స్పెండ్ చేసి ఇక్కడ అందుకని చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ 310 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 35,000 స్టూడెంట్స్ను టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా విలేజెస్లో, ఈ టౌన్స్లో కూడా అరౌండ్ 900 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 80,000 దాకా జనాల్ని ఈ అవేర్నెస్ కల్పించడం జరిగింది. We thank the college management for giving us this venue and this audience that we were able to do this program today. సో ఈ మెసేజ్ మీరు అందరూ కూడా ముందు తీసుకెళ్తారు, ఇంకా జనాల్లో ఇది తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే ఆశతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బి స్మార్ట్, డోంట్ స్టార్ట్ అన్న నినాదాన్ని నిజం చేసి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉందాం. మీ వకుల్ జిందల్, జిల్లా SP విజయనగరం.